Hi guys, I hope you're all doing well. How is your mental health going on? Let me know in the comment section below. So, I'm getting a lot of comments on overthinking. నేను నా చాలా వీడియోస్లో ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ దెమ్, బట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ ఓవర్ థింకింగ్. సో just because of that, today I bring for you a simple routine that we can follow daily to keep our thoughts in check. So without wasting any time, let's get into the video. So first we'll start with the night. ఎందుకంటే మనం నైట్ నిద్రపోయే ముందు ఎలాంటి థాట్స్తో ఎలాంటి ఫీలింగ్స్తో నిద్రపోతున్నామో నెక్స్ట్ డే మనం ఎలా ఫీల్ అవుతున్నాము అంటే నెక్స్ట్ మార్నింగ్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనే దాని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్: నేను పడుకునేటప్పుడు గుడ్ థాట్స్తో పడుకుంటున్నానా, బ్యాడ్ థాట్స్తో పడుకుంటున్నానా, ఐమ్ ఐ ఫీలింగ్ గుడ్ అని మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. యూ విల్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ విత్ ఇన్. ఓకే, సో నైట్ టైం ఫాలో అవ్వడానికి ఐ హ్యావ్ 3 స్టెప్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎర్లీ డిన్నర్. ఎస్, ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల అందరికీ తెలుసు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్. సో అదే కాకుండా ఎర్లీగా తినడం వల్ల ఫుడ్ డైజెషన్ కంప్లీట్గా అయిపోవడం వల్ల కూడా మెంటల్గా మనం పీస్ఫుల్గా కూడా ఉంటాం. సో హ్యావ్ ఎర్లీ డిన్నర్స్ అండ్ లైట్ డిన్నర్స్. చాలా లైట్గా ఎర్లీగా తినేస్తే మనం పడుకునే టైం కల్లా ఫుడ్ మొత్తం డైజెస్ట్ అవుతే యూ విల్ ఫీల్ వెరీ లైట్ ఇన్ యువర్ మైండ్. అదే ఫుల్ స్టొమక్తో పడుకుంటే యూ విల్ ఫీల్ వెరీ హెవీ. సో దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ అవర్ మైండ్ అండ్ అవర్ గట్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈస్ ఎర్లీ డిన్నర్. సెకండ్ స్టెప్ ఈస్ ఆఫ్ యువర్ ఫోన్స్ 1 hour బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఇది ఎవరు చేస్తారు అని అనుకోకండి, ఇట్స్ ఫర్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, సో ఫోన్ ఆఫ్ చేస్తే ఏం చేయాలి ఆ టైంలో అని అనుకోకండి. వాకింగ్కి వెళ్ళొచ్చు, జస్ట్ ఒక 5-10 minutes. ఫ్యామిలీతో మాట్లాడచ్చు, యూ కెన్ రీడ్ ఎ బుక్, యూ కెన్ మెడిటేట్, చాలా చేయొచ్చు. సో ఎందుకంటే ఫోన్లో నుంచి తెలుసు కదా మనకి బ్లూ లైట్ ఎమిట్ అవ్వడం వల్ల మనకి ఫస్ట్ నిద్ర సరిగా రాదు. అదొకటే కాకుండా మనం మొబైల్ చూసే కొద్దీ ఏం చూస్తాం, అందులో ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తూ ఉంటాం కదా, మళ్ళీ అన్ని థాట్స్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ బ్యాడ్ ఐడియా టు హ్యావ్ ఫోన్ బిఫోర్ యువర్ బెడ్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కంప్లీట్ నిద్ర లేకపోతే మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎప్పటికీ సెట్ అవ్వవు. విల్ హ్యావ్ యాంగ్జైటీ, విల్ హ్యావ్ టెన్షన్స్, పీస్ఫుల్నెస్ అనేది ఉండదు. సో రెస్ట్ఫుల్ స్లీప్ ఈజ్ సో ఇంపార్టెంట్. రెస్ట్ఫుల్ స్లీప్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఆఫ్ యువర్ ఫోన్స్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనం పడుకునే ముందు ద ఫైనల్ స్టెప్, బెడ్ మీద కూర్చొని అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయాలి. దట్స్ వెరీ సింపుల్, అనులోమ్ విలోమ్ టెక్నిక్ విచ్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో. జస్ట్ హ్యాండ్స్ని ఇలా పెట్టేసి వన్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి అదర్ నాస్ట్రిల్తో బ్రీతింగ్ చేసి మళ్ళీ ఇదే నాస్ట్రిల్ క్లోజ్ చేసి మళ్ళీ రైట్ నాస్ట్రిల్తో ఎక్సేల్ చేయాలి. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్, అలా 5 repetitions చేయాలి. 4 or 5. 1 inhalation and exhalation is equal to 1 repetition. ఓకే, ఈ పర్టికులర్ బ్రీతింగ్ టెక్నిక్ ఏ స్టెప్ అవాయిడ్ చేసినా ఈ స్టెప్ మాత్రం అవాయిడ్ చేయొద్దు. పడుకునే ముందు డెఫినెట్గా ఈ బ్రీతింగ్ టెక్నిక్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంతమంది మీరు కంప్లీట్గా నిద్రపోతున్నారు, నిద్ర మీకు స్లీప్లో నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుందా అని క్వశ్చన్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఈ రోజుల్లో అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు. ఎలా నిద్ర వస్తుంది, మైండ్లో అంతా క్లటర్, అన్ని థాట్స్, అన్ని టెన్షన్స్ ఉంటాయి, అస్సలు నిద్ర రాదు. సో మనం అవన్నీ క్లియర్ చేయాలి అని అంటే ఈ బ్రీతింగ్ టెక్నిక్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ అనులోమ్ విలోమ్ జస్ట్ మీకు 1 minute టైం తీసుకుంటుంది అంతే. 1 minute మనం పడుకునే ముందు దీనికి స్పెండ్ చేస్తే మన థాట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మనం రెస్ట్ఫుల్ స్లీప్కి మన మైండ్ని రెడీ చేసినట్టు అవుతుంది. ఆఫ్టర్ బ్రీతింగ్ డెఫినెట్లీ మనకి ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది.
ఐ గ్యారంటీ యూ దాట్. సో అప్పుడు మనం బ్రీతింగ్ చేయడం వల్ల మన థాట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఈ డేని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ రోజు ఉన్న టెన్షన్స్ని, ఈ రోజు ఉన్న బ్యాడ్ థాట్స్ని నెక్స్ట్ డేకి మనం క్యారీ చేయట్లేదు. సో బ్రీతింగ్ టెక్నిక్ చేసి we have to go to sleep. So this is a simple nighttime routine. If we can do that, there will be lots of benefits. So next is morning routine. Routine అంటే ఎన్నో స్టెప్స్ ఏముండో మార్నింగ్ ఆల్రెడీ నైటే మనం మొత్తం సెట్ చేసి పెట్టేసాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ వి ఫీల్ సో రిఫ్రెష్డ్. అలా మనం ఏ థాట్స్ ఏ ఎమోషన్స్ లేకుండా నిద్రపోతాం కాబట్టి మన మైండ్ రెస్ట్ఫుల్ స్టేట్లో ఉంటుంది కాబట్టి విల్ హ్యావ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ ఛాన్స్. సో మన నైట్ అలా కనుక బ్రీతింగ్ టెక్నిక్ చేసి పడుకుంటే మనకి మనమే ఒక కొత్త డేకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. దెన్ కొత్త డే, న్యూ ఐడియాస్, న్యూ ఫిలాసఫీస్, న్యూ డే. ఓకే, నైట్ టైం ఈ రొటీన్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ పీస్ఫుల్. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటి అంటే, మార్నింగ్ లేవగానే ఎంతమందికి ఫోన్ చూసే అలవాటు ఉంది? మీకుంటే ఇట్స్ ఎ బిగ్ నో. ఓకే, 1 hour గ్యాప్ ఇవ్వండి. మీ నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి ఫోన్ చూసే టైంకి 1 hour గ్యాప్ ఇచ్చి మార్నింగ్ లేవగానే ఫోన్ చూడకుండా ఫస్ట్ బయటికి వెళ్ళి బయట ఉన్న నేచర్ని మనం చూడాలి. అక్కడ ఉండే ఫ్రెష్ ఆక్సిజన్, మార్నింగ్ ఉండే ఫ్రెష్ ఆక్సిజన్ని మనం పీల్చుకోవాలన్నమాట. ఆ ప్లాంట్స్తో, ఆ బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్తో, స్కై, బ్యూటిఫుల్ స్కై ఇన్ ద మార్నింగ్, బేసిక్గా మార్నింగ్ బ్యూటీని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. సో నిద్ర లేవగానే జస్ట్ స్పెండ్ లిటిల్ టైమ్ విత్ నేచర్ అండ్ మనం ఒక కొత్త పర్స్పెక్టివ్లో ఆలోచించగలుగుతాం అన్నమాట. అప్పటిదాకా స్టక్అప్ అయిపోయి ఉన్న మైండ్కి కొత్త కొత్త ఐడియాస్, న్యూ ఫిలాసఫీస్, న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా దానికి మనం సొల్యూషన్స్ వెతకగలుగుతాం, ప్రాబ్లం మీద ఫోకస్ చేయకుండా. నెక్స్ట్ స్టెప్ మీకు కావాలి అంటే యూ కెన్ డూ ప్రాణాయామాస్, వాకింగ్కి వెళ్ళచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, యూ కెన్ డూ మెడిటేషన్. ఇఫ్ నాట్, నేచర్తో టైం స్పెండ్ చేసిన తర్వాత యూ కెన్ గో అలాంగ్ విత్ యువర్ వర్క్. సో ఈ పర్టికులర్ టెక్నిక్ మీరు ట్రై చేసి, ఈ రొటీన్ ట్రై చేసి ఎలా ఫీల్ అవుతున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఐ ఫాలో దిస్ రెగ్యులర్లీ, ఐ గాట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్. అందుకే నేను మీతో ఇది షేర్ చేసుకున్నాను. సో ద ఫస్ట్ థింగ్, ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలాంటి నాకు వచ్చే చాలా కామెంట్స్లో ఎవ్రీ వన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. నాకు ఇలా థాట్స్ వస్తున్నాయి, నాకు టెన్షన్ వస్తుంది, ఐఎమ్ గెటింగ్ సూసైడల్ థాట్స్, నాకు ఎక్కువ భయంగా ఉంటుంది అని ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి కదా. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్. ఓకే, మనం సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి. మనకి టెన్షన్ వస్తుంది అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే కదా మనకి టెన్షన్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ నాకు ఇలా అయిపోతుంది అని ఫీల్ అవుదాకంటే, వై ఈస్ దట్ హ్యాపెనింగ్? సో క్లోజ్ యువర్ ఐస్. మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటే మనకి ఆన్సర్ లోపల నుంచి వస్తుంది. మనకి ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు టెన్షన్ వస్తుంది అనేది లోపల నుంచి ఆన్సర్ వస్తుంది. సో అక్కడి నుంచి మనం సొల్యూషన్ వెతకచ్చు. సో ఐ వాంట్ టు సే దిస్ టు యూ గైస్, జస్ట్ ఫోకస్ ఆన్ సొల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు కూడా ఏదైనా స్పెషల్ రొటీన్స్ మీరు ఫాలో అయ్యేవి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ విల్ ట్రై టు ఫాలో దెమ్. చాలామంది వ్యూవర్స్ కూడా వాటి నుంచి హెల్ప్ అవుతారు. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Bye bye.